అందరికీ నమస్కారం. మహాభారతం సిరీస్కి స్వాగతం. గత ఎపిసోడ్లో ద్రౌపది పంచపాండవులందరి భార్యగా ఎలా మారిందో చూశాం. ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు నిన్నటి ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకుందాం. గత ప్రశ్న: ద్రోణుని వద్ద బృటనవేలుని దానం చేసిన శిష్యుడు ఎవరు? జవాబు: ఏకలవ్యుడు. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెడదాం. పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకుని అరణ్యం నుండి హస్తినాపులానికి తిరిగివచ్చారు. ఇంతకాలం పాండవులు మంటల్లో కాలిపోయారని, వారు చనిపోయారని భావించిన దుర్యోధనుడు అండ్ కౌరవులు వాళ్లు తిరిగి బ్రతికివచ్చారని తెలిసి ఆగ్రహం మరియు ఆశ్చర్యంకి గురయ్యారు. ద్రౌపదిని అర్జునుడు గెలుచుకోవడం వారికి మరింత ఆగ్రహం కలిగించింది. ఆ సందర్భంలో కౌరవులు, పాండవుల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వంటి పెద్దలు మధ్యవర్తిత్వం చేసి శాంతికోసం ఒక పరిష్కారం చూపించారు. ఆ పరిష్కారం ప్రకారం దుర్యోధనుడు హస్తినాపురం పాలించాలి, పాండవులకు కొత్త రాజ్యం ఇవ్వాలి అని నిర్ణయించారు. అందుకే ఖాండవప్రస్థం అనే అడవి భూభాగం పాండవులకు అప్పగించారు. అది గట్టిగా పెరిగిన అడవులతో నివాసానికి పనికిరాని ప్రదేశం. కాని పాండవులు దాన్ని స్వర్గంలా మార్చాలని నిశ్చయించుకున్నారు. అక్కడ అర్జునుడు కృష్ణుడి సహాయంతో ఖాండవవనాన్ని అగ్నిదేవునికి అర్పించాడు. ఆ అగ్నిదాహంలో మాయాసురుడు అనే అసురుడు దగ్ధమవబోతుండగా కృష్ణుడు, అర్జునుడు అతని ప్రాణాలను కాపాడారు. మాయాసురుడు అద్భుతమైన శిల్పకళలో నిపుణుడు. లోకంలో లేని అద్భుతమైన నిర్మాణాలు, మహాసభలు, భవనాలు, రత్నమయ గృహాలు నిర్మించడంలో ప్రసిద్ధుడు. తన ప్రాణాలు కాపాడిన పాండవులకు కృతజ్ఞతగా మాయాసురుడు ఒక బహుమతి ఇవ్వాలని నిర్ణయించాడు. అప్పుడు ఆయన తన శిల్పకళ ప్రతిభతో ఒక అద్భుతమైన సభ నిర్మించాడు. అద్భుతమైన భ్రాంతులతో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టూ కనిపించేలా వాస్తుశిల్పంలో అసాధారణ నైపుణ్యంతో నిర్మించబడింది. ఆ సభను మయసభగా పిలిచేవారు. ఈ కొత్త రాజ్యానికి ఇంద్రప్రస్థమని పేరు పెట్టారు. అక్కడ పాండవులు మహావైభవంతో రాజ్యాధికారం చేపట్టారు. యుధిష్ఠిరుడు రాజుగా, భీముడు సైన్యాధిపతిగా, అర్జునుడు ప్రధాన వీరుడిగా, సహదేవుడు, నకులుడు మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టారు. ఖాళీ స్థలాన్ని స్వర్గంలా మార్చిన పాండవుల కృషి మనకు ఒక పాఠం చెబుతోంది. శ్రమ, ధైర్యం, సహనం ఉంటే అసాధ్యమైనది ఏమీ లేదు. ఈరోజు ప్రశ్న: శకుని ఎవరి సోదరుడు? మీ జవాబు కమెంట్స్లో రాయండి. సమాధానం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.